హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కాకరకాయ ఫ్రై పప్పు కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. 5 కాకరకాయలు తీసుకొని వాష్ చేసుకోవాలండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతాయండి. పసుపు, కళ్ళుప్పు వేసుకొని మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడు ఆ ఉప్పుకి చేదంతా వాటర్ లాగా వచ్చేసిద్ది అనమాట. ఈలోగా మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 4 ఆనియన్స్ అలా తీసుకున్నానండి నేను. ఈ కాకరకాయ ముక్కలన్నీ పిండేసిన తర్వాత వచ్చిన వేస్ట్ వాటర్ అండి, ఇంకా చేదు అదంతా సగం ఇందులోనే వెళ్ళిపోతుంది. ఇదేమో పక్కన పెట్టేసుకున్నా కాకరకాయ ముక్కలు. ఆ సీడ్స్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వదిలేసాను. ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అది వేడి చేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. మనం ఫస్ట్లోనే ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు. అదే మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈలోగా ఒక మిక్సీ జార్ అలా తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అందులోకి ఒక 5-6 లేకపోతే ఒక 10 వెల్లుల్లి అలా వేసుకోవాలి. జీలకర్ర కొంచెం, ఎండు కొబ్బరి పొడి కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా మధ్య మధ్యలో ఈ కాకరకాయని అలా తిప్పుతూ ఉండాలి, లేదంటే మధ్య మధ్యలో మాడిపోతూ ఉంటాయి. కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే అవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకా ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోయిద్ది, మంచిగా వేగిపోయినాయి. ఈ మిగిలిన ఆయిల్లోనే పోపు దినుసులు అవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అది కూడా వేసుకోవాలండి. ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఈ ఆనియన్స్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోయిద్ది. అవి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇందులోనే కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మూత అది పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయండి.
ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఇందాకలా పట్టుకున్న కారం ఉంది కదా, అది కూడా వేసి మంచిగా కలిపేసుకోవడమే. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనం టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది.